అంటున్నావు. దీని గురించి డిస్కస్ చేద్దాం ముందుగా రోహిత్. నిజానికి చట్టసభ సభ్యులు పార్టీలు ఎలా ఉండాలంటే ఆదర్శంగా బాధ్యతతో, ఆదర్శం బాధ్యత రెండు ఉండాలి. ప్రభుత్వం ఆదర్శంగా ఉంటే ప్రతిపక్షం బాధ్యతతో ఉండాలి. నిజానికి ఇద్దరికి రెండు కూడా ఉండాలి. కానీ జగన్మోహన్ రెడ్డి కేవలం ప్రతిపక్ష హోదా ఇవ్వడం లేదు అనే కారణంతో ఆయన సభకు రావడం లేదు. ఇక్కడ కేసీఆర్ కూడా రావట్లేదు. నిజానికి ఇంతకుముందు అశోక్ ఒక మాట అన్నాడు, అసెంబ్లీకి ఎందుకు పంపించారు అంటే ఎమ్మెల్యే అంటే మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ అసెంబ్లీ. ప్రజల దగ్గరికి ఓట్లు అడిగినప్పుడు ఏమంటే నన్ను అసెంబ్లీకి పంపించండి అని అడిగాం తప్ప నన్ను అసెంబ్లీకి ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా పంపించండి, నన్ను అసెంబ్లీకి ముఖ్యమంత్రిగా పంపించండి అనేది కాదు. హోదా అనేది అసెంబ్లీ చట్టసభలోకి అడుగు పెట్టిన తర్వాత అక్కడ ఉన్న నెంబర్స్ ఆధారంగానే హోదా వస్తుంది. మెజార్టీ ఎమ్మెల్యేలు ఎన్నుకున్న వ్యక్తి ముఖ్యమంత్రి అయితే ఆ తర్వాత 10% సీట్లు వచ్చిన వాళ్ళు సహజంగా, అది 10% అనేది చట్టంలో లేకపోయినా ఆ తర్వాత వచ్చిన వాళ్ళని ప్రధాన ప్రతిపక్ష నేత. ప్రధాన ప్రతిపక్ష నేతకి చట్టబద్ధత ఉంది, 10% అనే దానికి చట్టబద్ధత లేదు. కానీ అది సభలో ఒక సంప్రదాయంగా వస్తుంది. కోర్టులు కూడా ఏం చెప్పాయంటే ఇదే విషయంలో కొన్నిసార్లు ఒక్కొక్క డెసిషన్స్ ఒక్కో విధంగా ఉంది. చట్టం కంటే సంప్రదాయాన్ని మనం తీసుకోవాలి, స్పీకర్ నిర్ణయం ఇలాగని. సో అసెంబ్లీకి పంపించింది, మిమ్మల్ని ఎమ్మెల్యేగా పంపించారు. సో అసెంబ్లీలోకి వచ్చి నియోజకవర్గ ప్రజల బాధలపై గట్టిగా ప్రశ్నించాలి తప్ప ప్రతిపక్ష హోదా లేదు అని వెళ్ళిపోకూడదు. అలా అనుకుంటే ఫైనల్గా నేను ఒక మాట చెప్పి పాస్ చేస్తాను. ప్రతిపక్ష హోదా ఉంటే మాత్రమే ప్రజల వాయిస్ వినిపించగలమని అనుకుంటే పార్లమెంట్లో వైసీపీకి 4 ఎంపీలు మాత్రమే ఉన్నారు. మరి వినిపించలేకపోతున్నారా? వినిపించడానికి అవకాశం లేదు కదా, వచ్చేసేయాలి కదా. సో ఇక్కడ తెలంగాణ అసెంబ్లీలో బీజేపీకి ఉన్న ఎమ్మెల్యేలు ఎంతమంది? 8 మంది. మరి ఎమ్మెల్యేలు వెళ్ళటం మానేశారా? ప్రజా వాయిస్ వినిపించడం మానేశారా? సో అక్కడ ఇప్పుడు రాహుల్ గాంధీ ప్రధాన ప్రతిపక్ష నేతగా ఉన్నాడు. గతంలో 2014 నుంచి 19 వరకు ప్రధాన ప్రతిపక్ష హోదా ఇవ్వలేదు. రాహుల్ గాంధీ వెళ్ళటం మానేశాడా సభకి? సో తక్కువ మంది ఎమ్మెల్యేలు ఇక్కడ నుంచి సభలకి వెళ్ళటం మానేస్తారా వాయిస్ ఇవ్వటం లేదని? అది కాదు కదా. ఎమ్మెల్యేగా ప్రజలు పంపించారు, ఆ సభలోకి వెళ్ళిన తర్వాత వచ్చేదే మన హోదా. సో మనం వెళ్ళాలి. సో మనందరం మాట్లాడుకుంటూ చెప్పేది ఒకటే, ప్రతిపక్ష హోదా అంటే ఇటు అక్కడికి వెళ్ళి గవర్నమెంట్ గురించి ప్రశ్నించడము, లేకపోతే ఏవైతే జియోస్ ఉంటాయో, రూల్స్ ఉంటాయో వాటి గురించి ప్రశ్నించడం. ఇందాక రోహిత్ మాట్లాడుతూ కొన్ని వాల్యుబుల్ పాయింట్స్ కూడా చెప్పారు. అండ్ ఏపీకి తెలంగాణకి ఒకటే కైండ్ ఆఫ్ లింక్ మనం పెట్టలేం. తెలంగాణలో ఇటు బీఆర్ఎస్కి ప్రతిపక్ష హోదా ఉంది, అటు ఏపీలో లేదు. విత్ దాట్ ఈరోజు మనము జగన్మోహన్ రెడ్డి ఇటు అసెంబ్లీకి హాజరవుతారా హాజరవ్వడా అనే క్వశ్చన్ కంటే ఏదైతే కోర్టులో ఉన్న కేసు ఉందో ఆ కేసుకు సంబంధించి వాయిదాల మీద వాయిదాలు వేస్తున్న ప్రభుత్వం, దానికి సంబంధించి ఏదైతే కోర్టుకు